మై డియర్ ఆస్పిరెంట్స్, నేను మీ జీకే అన్న కరెంట్ అఫైర్స్ రాము సార్. వీడియోలో ప్రధానంగా యునెస్కో గురించి మాట్లాడడం. యునెస్కో అంటే యుఎన్ఓ అనుబంధ సంస్థ. రానున్న అన్ని పోటీ పరీక్షలో గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, డిఎస్సి, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి లెవెల్లో ఒక మార్క్ గ్యారెంటీగా వచ్చే ఒక టాపిక్ కరెంట్ ఈవెంట్స్ అంటే ప్రధానంగా యునెస్కో కరెంట్ అఫైర్స్ నుంచి ఏ విధంగా ప్రశ్నలు అడుగుతాడు. అసలు యునెస్కో అంటే ఏంటి, యునెస్కో ఎబ్రివేషన్ ఏంటి, యునెస్కో ఎప్పుడు ఏర్పాటు అయింది, యునెస్కో హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, ఇవన్నీ మాట్లాడాలి. ఫస్ట్ వన్ యునెస్కో ఎబ్రివేషన్ మాట్లాడితే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునెస్కో అంటే యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. మరి యునెస్కో అనేది 1945లో ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్ ప్యారిస్లో ఉంది. ప్యారిస్ అంటే ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో ఉందని గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం యునెస్కో డైరెక్టర్ జనరల్ చాలా ఇంపార్టెంట్. వార్తలో ఉన్న ముఖ్యమైన వ్యక్తుల నుంచి ప్రశ్న అడిగే అవకాశం ఉంది. ప్రస్తుతం యునెస్కో డైరెక్టర్ జనరల్ ఎవరు ఉన్నారంటే ఖలీద్ ఎల్ ఎనానీ. మరి లేటెస్ట్గా రావడం జరిగింది. అంటే గతంలో అడ్రి అజౌలే ఉండేవారు. అడ్రి అజౌలే ప్లేస్లో ఎవరు వచ్చారు అంటే ఖలీద్ ఎల్ ఎనానీ. మరి ఏ దేశానికి చెందినవారు? ఈజిప్ట్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం యునెస్కో డైరెక్టర్ జనరల్ ఖలీద్ ఎల్ ఎనానీ ఏ దేశం చెందినవారు అంటే ఈజిప్ట్. ఇక్కడ మనం గమనిస్తే యునెస్కో నుంచి ఏ విధంగా ప్రశ్నలు రావచ్చు. ఓకేనా, మనం చూసిన హెరిటేజ్ సైట్స్ ఇన్ ఇండియా భారతదేశంలో 44 ఉన్నాయి. భారతదేశంలో యునెస్కో చేత గుర్తించబడిన హెరిటేజ్ సైట్స్ అంటే వారసత్వ ప్రాంతాలు. ఈ ప్రశ్న చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో యునెస్కో చేత గుర్తించబడిన వారసత్వ ప్రాంతాల సంఖ్య మొత్తం ఇప్పటికీ 44 హెరిటేజ్ సైట్స్ ఇన్ ఇండియా. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. మరి దీంట్లో కల్చరల్ ఏంటంటే 6, నెక్స్ట్ నేచురల్ ఏంటంటే 37, అండ్ మిక్స్డ్ కేటగిరీలో 1, మొత్తం 44 గుర్తించారు. ఈ 44లో లాస్ట్ వన్ గుర్తుపెట్టుకోవాలి. 44 హెరిటేజ్ సైట్స్ ఇండియా వెరీ లేటెస్ట్ గుర్తించారు. మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్. భారతదేశంలో యునెస్కో చేత గుర్తించబడిన 44వ వారసత్వ ప్రాంతం 44 హెరిటేజ్ సైట్స్ ఇన్ ఇండియా. మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్. మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్ అంటే మరి ప్రధానంగా ఏ రాష్ట్రాల్లో విస్తరించి ఉంది అంటే మహారాష్ట్ర మరియు తమిళనాడు సరిహద్దులో ఉంది. మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్ అంటే 12 కోటల కలయిక. చాలా ఇంపార్టెంట్. వెరీ లేటెస్ట్గా 2025లో గుర్తింపించారు. ఒకవేళ 43 హెరిటేజ్ సైట్, 43rd హెరిటేజ్ సైట్ ఇండియా అంటే భారతదేశంలో గుర్తించబడిన 43వ వారసత్వ ప్రాంతం ఏంటి అంటే మీకు అస్సాంలో మొయిడమ్స్ అని గుర్తుపెట్టు. అస్సాం సమాజం గుర్తింపించారు. ఓకేనా, మీకు ప్రశ్న ఎగ్జామ్ రావచ్చు. ఇప్పటి వరకు భారతదేశంలో గుర్తించబడిన వారసత్వ ప్రాంతాల సంఖ్య 44. రేపు పెరిగే అవకాశం ఉంది అప్కమింగ్. ఓకేనా, ప్రజెంట్ ఈ రోజు నాటి 44. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం గమనిస్తే యునెస్కో క్రియేటివ్ సిటీస్ ఇన్ ఇండియా. భారతదేశంలో యునెస్కో చేత గుర్తించబడిన క్రియేటివ్ సిటీస్ ఎన్ని అంటే 8 ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. 8. మరి దాంట్లో 7th వన్ భారతదేశంలో యునెస్కో క్రియేటివ్ సిటీ 7వది ఏంటి అంటే గ్వాలియర్ మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి గుర్తించారు 2023లో. మరి 8వది ఏంటంటే కోజికోడ్ కేరళ రాష్ట్రం నుంచి గుర్తించారు 2023. భారతదేశంలో ఇప్పటి వరకు యునెస్కో క్రియేటివ్ సిటీస్ ఎన్ని ఉన్నాయన 8 అని గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఎగ్జామ్ ప్రశ్న రావచ్చు 7వది ఏంటి 8వది ఏంటని. ఓకేనా, రానున్న అన్ని పోటీ పరీక్షలు యునెస్కో చాలా ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం గమనిస్తే ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ ఆఫ్ హ్యూమనిటీ. అంటే ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్. ఇంటాంజిబుల్ అంటే కంటికి కనిపిస్తాయి కానీ టచ్ చేయలేం. ఓకేనా, మరి ఎన్ని ఉన్నాయి ఇప్పటి వరకు అంటే మనకి భారతదేశంలో గుర్తించిన 15 ఉన్నాయి. 15. దీంట్లో 15వది ఏంటి చివరికి గార్బా డ్యాన్స్ వేసినప్పుడు చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇది ఒక సౌండ్తో కూడుకున్నది. గుజరాత్ రాష్ట్రంలో గార్బా డ్యాన్స్ 15వది 2024 గుర్తించారు. అంతెందుకు గార్బా డ్యాన్స్ పైన మోడీ గారు సాంగ్ రాశారు, అవంతి ఖాళీయే. చాలా ఇంపార్టెంట్. మరలా చెప్తున్నా, గార్బా డ్యాన్స్ పైన మోడీ గారు రాసిన సాంగ్ పేరు అవంతి ఖాళీయే. గార్బా డ్యాన్స్ అంటే మనకి గుజరాత్ రాష్ట్రం గుర్తు రావాలి మై డియర్ ఆస్పిరెంట్స్. సో నెక్స్ట్ వన్ మనం గమనిస్తే యునెస్కో మెమోరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్ ఇన్ ఇండియా.
ఇది చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ లేటెస్ట్గా గుర్తుపెట్టు. యునెస్కో మెమోరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్ ఇన్ ఇండియా. మొత్తం 14 గుర్తించారు, 14. దీంట్లో 13వది ఏంటంటే భగవద్గీత, వెరీ లేటెస్ట్గా భగవద్గీత. 14వది 14 నాట్య శాస్త్ర. ఇవి రెండు కూడా 2025లో గుర్తింపించారని గుర్తుపెట్టుకోవాలి. సరే, నెక్స్ట్ మనం గమనిస్తే యునెస్కో వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్స్ రిజర్వ్ ఇన్ ఇండియా. అద్భుతమైన ప్రశ్న. భారతదేశంలో ఇప్పటి వరకు బయోస్పియర్స్ ఎన్ని ఉన్నాయమ్మా? 18 బయోస్పియర్స్ ఉన్నాయి కదా. ఆ 18 బయోస్పియర్లో యునెస్కో చేత గుర్తించబడిన బయోస్పియర్స్ గతంలో 12 అని చదువుకున్నాం, ఇప్పుడు ప్రస్తుతం 13 అని చదవాలి. దాంట్లో 13వది ఏంటి? వెరీ లేటెస్ట్గా 2025 సెప్టెంబర్లో గుర్తింపించారు. అది ఏంటంటే కోల్డ్ డిజర్ట్. కోల్డ్ డిజర్ట్ అంటే శీతల ఎడారి. శీతల ఎడారి. శీతల ఎడారి అనేది ఒక బయోస్పియర్. ఇది ఏ రాష్ట్రంలో ఉంది నాన్న అంటే హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్లో ఉన్న శీతల ఎడారి ఇటీవల కాలంలో యునెస్కో గుర్తింపించింది. ఏ విధంగా గుర్తింపించింది? యునెస్కో బయోస్పియర్ గుర్తింపించింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఓవరాల్గా ఇండియాలో ఉన్న బయోస్పియర్స్ 18, యునెస్కో చేత గుర్తించబడిన బయోస్పియర్స్ ఎన్ని అంటాడు? మనకి 13 ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. ఈ 13వది చివరిసారి గుర్తించింది శీతల ఎడారి. ఇంగ్లీష్లో కోల్డ్ డిజార్ట్ అంటారమ్మా. ఏ రాష్ట్రం అంటే హిమాచల్ ప్రదేశ్. 2025 సెప్టెంబర్లో యునెస్కో నుంచి మీకు ఏ స్థాయి పోటీ పరీక్షలు అయినా ఇవే కరెంట్ అఫైర్స్, ఇదే చదువుకోండి, ఇంకేమీ అవసరం లేదు. బిట్టి మిస్ అయ్యే ఛాన్స్ లేదు. రానున్న అన్ని పోటీ పరీక్షలో అద్భుతమైన కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్ ద బెస్ట్ మై డియర్ ఆస్పిరెంట్స్.